హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 70వ భాగం. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతాను అనే ప్రతిసారి చాలా కోపం వచ్చేది. ఆ పదాలు పలుకుతున్న పెదవులను ఆక్రమించుకొని ఎక్కడికే వెళ్తావు అని నిన్ను కట్టడి చేయాలని అనిపించేది అన్నాడు ధ్రువ్ తీర్థతో ఫోన్లో. నీ కోపాన్ని అయినా ప్రేమను అయినా నా శరీరం మీదే చూపించాలా అని అడిగింది. అవును, నువ్వే నా ఆస్తివి మరి అన్నాడు. దాంతో చిన్నగా నవ్వి, సరే, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, పడుకో అంది. అని నిట్టూర్చి, కనీసం ఫోన్లో అయినా ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అన్నాడు. నేనున్నది హాస్పిటల్లో. కోరికలు తీరకుండా చనిపోయే వాళ్ళలో కొంతమంది దెయ్యాలై తిరుగుతారట. నేను ఇలా కిస్సులు పెడితే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు అంది నిజం చెప్తున్నట్లు. ముద్దిమ్మంటే ముచ్చట్లు చెప్తున్నావా అన్నాడు. ముచ్చట కాదు బంగారం, సత్యం చెబుతున్నా, హాయిగా పడుకో అంది. ఏమైనా చేద్దామంటే దూరంగా ఉన్నావు. సరే, ఇంకేం చేస్తాను, పడుకుంటాను. నువ్వు ఇంటికి వచ్చాక మాత్రం క్షణం కూడా నిన్ను వదలను, ముందే చెప్తున్నాను. తర్వాత నన్నంటే అస్సలు ఒప్పుకోను. ఆహా, ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు అలా బెదిరిస్తే నేను ఇంటికి వచ్చాక కూడా తాతయ్య గదిలోనే ఉంటాను, జాగ్రత్త అని ఆమె కూడా బెదిరించింది. తాతయ్య గదిలో ఉంటే నాకేమైనా భయమా? అక్కడికి వచ్చి మరీ నిన్ను ఎత్తుకుపోతాను. దౌర్జన్యం నీకు నాకు ఏం కొత్త కాదు కదా. నువ్వు నన్ను భయపెడుతున్నావా అని బెదురుగా అడిగింది. నువ్వు నాకు భయపడవు కదా అని తిరిగి ప్రశ్నించాడు. అమ్మో, నువ్వంటే నాకు చాలా భయం, దడ, వణుకు, చలి అన్నీను అంది సీరియస్గా. ఒక్క క్షణం నువ్వు చెప్తుంది నిజమనుకున్నాను. నీలాంటి దాన్ని అస్సలు క్షమించకూడదు అన్నాడు. దాంతో కిలకిలా నవ్వి, నువ్వు నా ఇష్టానికి వ్యతిరేకంగా అతిగా తాకవులే అంది ఆట పట్టిస్తూ. అది ఒకప్పుడు. ఇప్పుడు రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేయొచ్చు. నిన్ను పూర్తిగా వాడుకోవచ్చు. నిన్ను వాడుకోమని నువ్వే ఒకసారి చెప్పావు, నీకు గుర్తులేదేమో. వాలిడిటీ ముగిసినది అని కూడా అప్పుడే చెప్పాను, అది నీకు గుర్తులేదా? నీ ఆఫర్ని యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు నాకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంది. నువ్వు అలా మాట్లాడావంటే నేను ఇంటికి రాకుండా ఈ హాస్పిటల్లోనే ఏదో ఒక బెడ్ చూసుకొని ఇక్కడే సెటిల్ అయిపోతాను. అలా అయితే నేను కూడా అక్కడికే వచ్చి నా ఆఫర్ని యూజ్ చేసుకుంటాను అన్నాడు. ఆఫర్ అని తినేస్తున్నాడని అతని మాటలకు మనసులోనే నవ్వుకొని, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్, జాగ్రత్తగా పడుకో అంది. నేను కాదు, నువ్వు జాగ్రత్త. అసలే దెయ్యాలు భూతాలు అన్నావు, పక్కన తోడుగా నేను కూడా ఉండను అన్నాడు. నాకు భయం వేస్తే తాతయ్య గదిలోకి వెళ్ళిపోతాను, కానీ నువ్వు మాత్రం ఫోన్ పెట్టేసి పడుకో అని ఫోన్ పెట్టేసింది. రాక్షసి పెట్టేసింది అని తిట్టుకొని, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, నాకు అదే చాలు అనుకొని పిల్లోని చుట్టుకొని నిద్రపోయాడు ధ్రువ్. తెల్లవారుతుండగానే తీర్థ మాలినికి ఫోన్ చేసి, అత్తయ్య, మీరు హాస్పిటల్కి రావద్దు. ఇంట్లో పిల్లలు మనం లేమని భయపడుతున్నారు. సరిగా తినడం లేదు. చిన్నత్తయ్య మనం లేకపోయినా ఆమె ఇంట్లో ఉన్నా కూడా పిల్లల్ని పట్టించుకోవడం లేదంట. ఇక్కడ అంతా నేను చూసుకుంటాను అని భరోసాగా చెప్పింది. నువ్వు చూసుకోవు అని కాదు తల్లి, నువ్వు అక్కడే ఉండిపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది కదా, అదే నా బాధ అంది మాలిని. నాకేం కాదత్తయ్య, నేను బాగానే ఉంటాను. మీరు ఇంట్లో చూసుకోండి, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి అంది కాస్త జంకుతూ. ఇందులో మరోలా అనుకోవడానికి ఏముందమ్మా? తప్పు చేస్తున్న భర్తలను, వెనకేసుకొస్తున్న భార్యలను కోరి ఇంటి మీదకి తెచ్చి పెట్టాను. అన్నా వదిన, చెల్లి మరిదిని ఉద్ధరిస్తున్నానని అనుకున్నాను, కానీ నేనే సోమరులుగా తయారు చేస్తున్నానని అప్పుడు తెలియలేదు. తెలిసేసరికి బంధాలకు విలువ ఇవ్వనట్లుగా తయారయ్యారు వాళ్ళు. వాళ్ల మీద కోపాన్ని పసిపిల్లల మీద చూపలేను కదా. తల్లిదండ్రుల తప్పులకు పిల్లల్ని శిక్షించడం నేరం. నా పిల్లల బాల్యాన్ని ఆస్వాదించలేని నేను ఇప్పుడు చెల్లెలి పిల్లల్ని సాకుతూ ఆనందాన్ని పొందుతున్నాను. కనీసం వాళ్ళకైనా ప్రేమను అందించి భావితరాలను మంచిగా మార్చడంలో నా పాత్ర కూడా ఉండాలి కదా.
అందుకే నేనిక్కడే ఉంటాను. నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసింది మాలిని. ధ్రువ్ హాస్పిటల్‌కి వచ్చేసరికి తీర్థ రాజేంద్ర గదిలో నుండి అప్పుడే బయటకు వచ్చింది. ధ్రువ్ ఆమెకు అవసరమయ్యే బట్టలు, వస్తువులు తీసుకొచ్చిన కవర్ అందిస్తూ ఆమెను తేరిపారా చూస్తూ "నువ్వు బాగానే ఉన్నావా?" అని అడిగాడు. దాంతో అతని చేయి అందుకొని "నేను బాగున్నాను. నువ్వు నా గురించి అస్సలు ఆలోచించకు. ప్రశాంతంగా ఉండు. వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేస్తాను" అంది. దాంతో ఆమె నుదుటిని చుంబించి "మహా మొండిదానివి నువ్వు. ఆ మొండితనమే నన్ను నీ వెంట పడేలా చేసింది" అన్నాడు. "పొగుడుతున్నావా? తిడుతున్నావా?" అని అలిగినట్లుగా అడిగింది. ఆమె మోము చూసి ముక్కు మీద వేలితో రాస్తూ "నీకెలా అర్థమైతే అలా అనుకో" అన్నాడు. "సరే టిఫిన్ తిన్నావా?" అని అడిగింది. "ఆ, చేసే వస్తున్నాను. నీకోసం కూడా మీ అత్తగారు టిఫిన్ పంపింది" అన్నాడు. "సరే ఆఫీస్‌కి టైం అవుతుంది" అని గుర్తు చేసింది. "నీ మనసు తెలిపాక కూడా నన్ను నీ పక్కన కాసేపు ఉండనివ్వవా?" అని సీరియస్‌గా అడిగాడు. "అది నేను" అని ఏదో చెప్పబోతుంది. "అర్థమయ్యిందిలే, ఆఫీస్‌కి టైం అవుతుంది. కానీ నువ్వు లేకుండా ఆఫీస్‌కి వెళ్ళాలని అనిపించడం లేదు" అన్నాడు నార్మల్‌గా. "ఇన్ని సంవత్సరాలుగా వెళ్ళావుగా, అప్పుడు నేను నీతో లేను కదా" అని కళ్ళను చక్కరాల్లా తిప్పుతూ కావాలనే అడిగింది. "అప్పుడు ఉన్నట్లుగా నేనిప్పుడు లేనుగా. ఏం మళ్ళీ అలా ఉండమంటున్నావా?" అని కావాలని అడిగాడు అతను కూడా. ఆ మాటకు ఆమె ముఖం వివర్ణమైపోయింది. మళ్ళీ అతని పాత జీవితాన్ని గుర్తు చేయగానే మనసంతా భారంగా అయిపోయింది. అతను అన్నాడు అంటే అలా మారిపోతాడు అని అర్థం కాదు. కానీ అలా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందో గుర్తుకు వచ్చి ఆమె బాధగా అయిపోయింది. దాంతో ధ్రువ్ ఆమె చేయి పట్టుకొని తమకు అలాట్ చేసిన గదికి ఆమెను తీసుకెళ్ళి ఆమెను గుండెలకు హత్తుకుంటూ "నేను సరదాగా అన్నాను అని తెలిసినా ఎందుకంతలా ఫీల్ అవుతున్నావు?" అని అడిగాడు. అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ "తెలియదు, ఏదో అనిశ్చింత. తాతయ్య వల్ల నేను ఒంటరిని కాను. నాకు కూడా ఆప్తులు ఉన్నారని అనిపించేది. పెళ్లి తర్వాత నీలో మార్పుని గ్రహించనంత వరకు నరకం కనిపించింది. నీ మీద ప్రేమ కలిగాక అందమైన జీవితాన్ని ఆస్వాదించాలని అనుకునేదాన్ని. కానీ ఏవేవో గొడవలు, నిందలు, మాటలు మనసుకి గాయాన్ని ఇస్తూనే ఉన్నాయి. అటువంటి స్థితిలో నీ ప్రేమే నా బాధకు ఔషధమయ్యింది. నువ్వు నాకు తోడు ఉంటే ఇక ఎలాంటి పరిస్థితినైనా జయించొచ్చు అనే భరోసా వచ్చింది. అంతలోనే తాతయ్యకు ఇలా అవగానే మళ్ళీ ఏదో తెలియని బెంగ. నా అనుకునేవాళ్ళు నా చెంత ఉండరా అనే దిగులు. ఇప్పుడు నువ్వు కూడా అలా అనేసరికి ఏదో తెలియని గుబులుగా అనిపించింది" అంది. దాంతో ఆమెను విడదీసి ఆమె మోము చూస్తున్న అతనికి ఆమె చెంపల మీద నుండి జారుతున్న కన్నీరు కనిపించింది. వెంటనే తన చెంపలతో ఆమె చెంపలను తుడిచి బాధతో ముడుచుకున్న ఆమె అధరాలను అందుకున్నాడు. అలసిన మనసు ఊరట కోరుతున్నట్లు ఆమె కూడా అతనికి సహకరించింది. విరహంతో వేడెక్కిన శరీరాలలో మరింత ఉధృతి పెంచే చుంబనం కాదది. ఒకరి బాధను ఒకరు తగ్గించుకునే దివ్య ఔషధం. నీకు నేను ఉన్నాను, ఎప్పటికీ తోడుంటాను అనే భరోసాను ఇస్తుంది ఆ స్పర్శ. ధ్రువ్ ఆమె పెదవులను వదిలి "మరోసారి అలా మాట్లాడను. నీ బాధకు కారణం కాను. నేను ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను. ఇది నిజం" అన్నాడు. దాంతో ఆర్తిగా అతన్ని చూస్తూ గట్టిగా హత్తుకుంది. అలా ఎంత సమయం ఉన్నారో ఇద్దరికీ తెలియనే లేదు. కాసేపటికి ధ్రువ్ తీర్థ తలని నిమురుతూ "నీ ఫేవరెట్ స్టాఫ్తో వర్క్ చేయించే టైం అవుతుంది. మరి నేను ఆఫీస్‌కి వెళ్ళనా?" అని అడిగాడు. దాంతో అతని నుండి వేరుపడి "వెళ్ళు వెళ్ళు అని అంటున్నాను కానీ నీకు దూరంగా ఉండడం నాకు కూడా కష్టంగా ఉంది. ఇదివరకు ఇదే పరిస్థితిలో మా నాన్న, అలాగే తాతయ్య ఉంటే ఒక్కదాన్నే చూసుకున్నాను కానీ ఇప్పుడు నీ తోడు కావాలని అనిపిస్తుంది" అంది. "అయితే నేను" అని ఏదో అంటున్నాడు. "వద్దు, నువ్వు ఆఫీస్‌కే వెళ్ళు. కోట్లతో వ్యాపారం చేసే చోట అధిపతి లేకపోతే నష్టం వస్తుంది. అది మనకి, అలాగే మన కింద పనిచేసే వాళ్లకు మంచిది కాదు. నువ్వు దూరంగా ఉన్నా నీ ఆలోచనలు నన్ను వీడిపోవు. నువ్వే నా ధైర్యం. అలాంటప్పుడు ఈ దూరమే మనల్ని మరింత దగ్గర చేసే వారధి అనుకుంటాను. ధైర్యంగా ఉంటాను. నువ్వు నా గురించి కంగారు పడకు" అని. "ఇంతకీ నా ఫేవరెట్ స్టాఫ్ నేను లేను కదా అని నీ క్యాబిన్‌కి పదే పదే వస్తుందా?" అని అడిగింది.
ఇప్పుడే చిన్నపిల్ల మాదిరి ఏడ్చింది. అంతలోనే మళ్ళీ స్పై అవతారం ఎత్తింది అని నవ్వుకొని, నువ్వు ఆ టఫ్ ఫైల్స్ ఇచ్చి ఉండకపోతే నువ్వు రావడం లేదని తెలిసిన ఆమె పని ఉన్నా లేకున్నా నా క్యాబిన్‌కి వచ్చేదేమో. పని ఇంకా పూర్తి కాలేదని చెప్పడానికి నామోషీ ఫీలై నా ముందు అసలే చెప్పలేక అసలు నా క్యాబిన్ వైపే రావడం లేదు అన్నాడు. కళ్ళను చిన్నవి చేస్తూ ఎటో చూస్తూ నామోషీ. హ్మ్. నేను ఆఫీస్‌కి వచ్చాక దానికి ఇంకా ఉంటుంది అని మనసులో అనుకుంది తీర్థ. కానీ ఉక్రోషంతో కూడిన ఆమె ఎక్స్‌ప్రెషన్ చూసి, మరైతే నా మీద కూడా రివెంజ్ ప్లాన్ చేస్తున్నావా అని అడిగాడు. ప్లాన్ చేయాల్సిందే నీ మీద. దానికన్నా ఎక్కువగా నన్ను టార్చర్ పెట్టావు కదా. ప్రేమిస్తూ చెప్పకుండా, ఆఫీస్ వర్క్ చేయించుకుంటూ శాలరీ ఇవ్వకుండా ఇలా చాలా తప్పులు చేశావు. సో నేనింటికి వచ్చాక నీ పనిష్మెంట్ స్టార్ట్ అవుతుంది అంది ధనురుగా. అమ్మో, పనిష్మెంటా? నాకు భయం వేస్తుంది అన్నాడు నాటకీయంగా. నీ భయంతో నాకు పని లేదు. నా రివెంజే నాకు ముఖ్యం అంది పెద్ద గూండాల తన గడ్డం దగ్గర నిమురుకుంటూ. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ, సరే, ఎవరు ఎవరి మీద రివెంజ్ ప్లాన్ చేస్తారో ఇంటికి వెళ్ళాక తేల్చుకుందాం. ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ మళ్ళీ ఆమె పెదవులను అందుకోబోయాడు. దాంతో ఆమె ముఖాన్ని వెనక్కి లాక్కొని, రివెంజ్ ఇప్పటి నుండే మొదలైందనుకో అంది కొంటిగా నవ్వుతూ. ఆహా అని సాగదీసి చిన్నగా ఆమె బుగ్గను కొరికాడు. దాంతో ఔచ్ అంది బుగ్గను నిమురుకుంటూ. నాతో పెట్టుకోకు అని కన్ను కొట్టి ఆమె చేయి అందుకొని బయటకు కదిలాడు. తాతయ్యను చూడవా అని అడిగింది. అక్కడికే తల్లి అని సాగదీసి ఆమెను కూడా తీసుకుని రాజేంద్ర గదిలోకి వెళ్ళాడు. ఆక్సిజన్ మాస్క్తో శ్వాస తీసుకుంటున్న అతన్ని అలా చూసి, గెట్ వెల్ సూన్ గ్రాండ్ఫా అని మనసులోనే అనుకున్నాడు. సరే, టైం అవుతుంది, బాయ్ అనేసి ఆమెను అక్కడే వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ధ్రువ్. అలా ధ్రువ్ ఇంకా జితేంద్ర కూడా ఆఫీస్కి వెళ్ళే ముందు, ఇంటికి వెళ్ళిపోయే ముందు విడివిడిగా హాస్పిటల్కి వచ్చి ఒకరు తండ్రిని అలాగే రెండో కొడుకుని మరొకరు భార్యను చూసుకుని జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నారు. దేవ్ శరీరపు గాయాలు తగ్గుతున్నా గుండెల్లో మంటలు చల్లారడం లేదు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అంటే ఇలా హాస్పిటల్ బెడ్ మీదే ఉంటే పని జరగదని త్వరగా గాయాలు మానేలా అవసరానికి మించి మందులు మింగుతూ ఫిట్ అవుతున్నాడు. ఇంట్లో మిగిలిన వాళ్లను చూసుకోవడం కోసం మాలిని ఉండిపోతున్నా కొడుకు ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని బెంగపడుతూ సమయానికి దేవ్కి అలాగే తీర్థకు భోజనం పంపిస్తుంది. తండ్రి రోజుకి 2 సార్లు వచ్చి చూసి వెళ్తున్నా తనను చూసుకోవడానికి తల్లి రావడం లేదని, ఆమె పూర్తిగా వాళ్ల పక్షం అయిపోయిందని మరింతగా అందరి మీద ఉక్రోషం పెంచుకుంటున్నాడు దేవ్. ధ్రువ్ ఆఫీస్కి వెళ్తున్నాడే కానీ అతని మనసు తీర్థ చుట్టూనే తిరుగుతుంది. ప్రతి క్షణం నిన్ను చూడక నా ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది. ఈ విషయం చెప్పినా నీకు అర్థం కావడం లేదు. ఒకసారి ఇంటికి వచ్చేస్తే ఇక నిన్ను క్షణం కూడా వదలను అని అనుకుంటూ అతి కష్టంగా మనిషిని వర్క్ మీద పెడుతున్నాడు. రాజేంద్ర పరిస్థితి కాస్త నార్మల్ అవగానే ముందు చెప్పినట్లే ఐసీయూ నుండి వేరే వార్డుకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు రాజేంద్ర కులాసాగా ఉండి అతని మంచం పక్కన ఉన్న తీర్థను చూస్తూ, మొత్తానికి నన్ను మళ్ళీ వెనక్కి లాక్కొచ్చావు అన్నాడు. నా నెత్తి మీద బాధ్యత పెట్టి మీరు తప్పుకుందామనుకుంటే నేను ఊరుకుంటానా అని సాధించినట్లుగా అంది. నా మనవడిని కూడా ఇలాగే సాధిస్తావా అని అడిగాడు. నా సాధింపు ఆయనకు అలవాటే అంది మురిపెంగా నవ్వుతూ. అయితే నాకు తెలియకుండా చాలానే జరుగుతున్నాయి అన్నాడు రాజేంద్ర చిన్నగా నవ్వుతూ. ఆ మాటకు తీర్థ ఇష్టంగా నవ్వింది. అలా అతని మనసుకు నచ్చే విషయాలు మాట్లాడుతూ టైంకి మందులు డైటు ఇస్తుంది. ధ్రువ్ ప్రతి పావుగంటకు వీడియో కాల్ చేస్తూ తీర్థతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతుంటే బాగుంటుంది కానీ నువ్వు రోజంతా నాతోనే మాట్లాడుతూ ఉంటే ఆఫీసులో పని ఎప్పుడు చేస్తావు అని అడిగింది. నువ్వు వచ్చాక నీతో చేయిస్తానులే. అమ్మో వద్దు, నాకు ఆ పనులు చేత కాదు. నువ్వు ఫోన్ పెట్టేసి పని చేసుకో అని లైన్ కట్ చేసేసింది. రాక్షసి, ఇంటికి రా, నీ పని చెప్తాను అని అనుకున్నాడు.
దేవ్ కండిషన్ ఇప్పుడు బాగుందని డిశ్చార్జ్ చేసేస్తాం అని చెప్పడంతో జితేంద్ర తండ్రిని చూసేసి కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. మాలిని కొడుకు కోసం భోజనం తీసుకొని వాడి గదికి వెళ్ళి వాడిని చూసి కంటనీరు పెడుతూ వాడి కళ్ళల్లో కోపం తెలుస్తుంటే, ఇంత జరిగినా నీలో మార్పు రాలేదా దేవ్? నువ్వు ఉన్న పరిస్థితికి తీర్థ లేదా ధ్రువ్ కారణం కాదు. నీ ఈ పరిస్థితికి నువ్వే కారణం. నువ్వు బయట ఎలా తిరిగినా ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య బంధాలను బంధుత్వాలను మరిచిపోయి నిందలు వేసిన దానికి ప్రతిఫలమే ఇప్పటి ఈ పరిస్థితి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు నిజాన్ని గ్రహించి మంచిగా మారితే నువ్వు కోల్పోయినవి అన్నీ నీ చెంతకు వస్తాయి అంది. తీర్థ కూడా వస్తుందా అని కళ్ళల్లో కోపాన్ని నింపుకొని బుసలు కొడుతూ సూటిగా అడిగాడు. మరుక్షణం వాడి చంపను చెల్లుమనిపించింది మాలిని. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేనందుకు నాకు బాధగా ఉంది. ఇలా అన్నందుకే చావు అంచుల వరకు వెళ్ళి వచ్చావు. అయినా మళ్ళీ అదే మాట అంటున్నావంటే నువ్వు మనిషి పుట్టక పుట్టలేదా? ఈ దెబ్బ నువ్వు మొదటిసారి తప్పు చేసినప్పుడే నేను కొట్టి ఉంటే నువ్వు ఇంత నీచుడిలా అయ్యేవాడివి కాదేమో. తీర్థ నీకు వదిన. నన్ను గౌరవించినట్లే తల్లి స్థానంలో ఉండే వదినను కూడా గౌరవించాలి. అంతేకాని చెడ్డ ఆలోచనలు చేయకూడదు. నీలో మార్పు రాకపోతే నాకు కొడుకు పుట్టాడన్న విషయాన్ని నేను మర్చిపోవలసి ఉంటుంది అని తిట్టి భోజనం ప్లేట్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది మాలిని. తల్లి స్థానం నాకు దక్కనిది నా ఇంట్లో నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అని కోపంతో బుసలు కొడుతూ నేను సెట్ అవ్వగానే నా లెక్క సెటిల్ చేసుకుంటాను అని మనసులో అనుకున్నాడు. చక్రధర్ రాజేష్ దేవ్ ఉండే గెస్ట్ హౌస్లో కూర్చుని మందు తాగుతూ రాజేంద్ర మీద తీర్థ మీద ఉక్రోషపడుతున్నారు. ఏంటి బావా, మనం వచ్చి ఇన్ని రోజులయ్యింది, మనం ఇంటికి వెళ్ళకపోతే అన్నయ్యే కోరి పిలుస్తాడు అన్నావు. కనీసం ఎక్కడ ఉన్నామని ఫోన్ కూడా చేయలేదు. అన్నయ్య పిలిస్తే తప్ప వెళ్ళకూడదని నా పెళ్ళాం ఫోన్ చేస్తుంటే తీయడం లేదు నేను. ఇలా ఇంకా ఎన్నాళ్ళు? అన్నయ్య పిలవకపోతే మనం ఇక్కడే ఇలాగే ఉండిపోవాలా అని అడిగాడు రాజేష్. ఎందుకు? ఆస్తి ఎవరి పేర రాశారో వాళ్ళ అడ్డు లేకపోతే అప్పుడు ఇల్లు మళ్ళీ మన కబ్జాలోకి వచ్చేస్తుంది. ఆస్తి చేతిలో లేనప్పుడే ఆ తీర్థ మొగుడిని అడ్డం పెట్టుకొని మనల్ని ఒక ఆట ఆడుకుంది. ఇక ఇప్పుడు ఆస్తి దాని పేర ఉంటే మనల్ని మనుషుల కింద లెక్క చేయదు, రూపాయి కూడా ముట్టనివ్వదు. అందుకే దాని అడ్డు, దానితో పాటు రాముడు మంచి బాలుడుగా మారిపోయిన ఆ ధ్రువ్ అడ్డు తొలగిస్తే కొంచెం కాదు ఆస్తి అంతటినీ స్వాహా చేయొచ్చు అన్నాడు చక్రధర్ పెగ్గు మీద పెగ్గు వేస్తూ. అంటే వాళ్ళని చంపేద్దామంటున్నావా అని కంగారుగా అడిగాడు రాజేష్. మనమెందుకు చంపుతాం? డబ్బు విసిరేస్తే చంపేవాళ్ళు చాలామంది ఉంటారు అన్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు, మనం తాగడానికే డబ్బు లేదంటే డబ్బిచ్చి మనుషులను పెట్టిస్తాను అంటావేంటి అన్నాడు. ఆస్తి కావాలంటే అప్పులు చేయక తప్పదు. ఒకసారి మనం అనుకున్న పని జరిగితే ఇక అప్పులకు కాదు కోట్లకు అధిపతి అవుతాం మనం అన్నాడు చక్రధర్. అంతా బాగానే ఉంది, కానీ మధ్యలో ఉన్న రావణాసురుడిని ఎలా మర్చిపోతావు బావా అని దేవుని గుర్తు చేశాడు రాజేష్. వాడు ఆటలో జోకర్ మాత్రమేరా. ధ్రువ్ చేతిలో ఎలా దెబ్బలు తిన్నాడో చూసావుగా. వాడికి అమ్మాయిని బాటిల్ని ఎప్పటికప్పుడు సరఫరా చేస్తే వాడే కుక్కపిల్లలా మన కాళ్ళ దగ్గర పడి ఉంటాడు అన్నాడు. సరే, ఇంతకీ అటాక్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు అని అడిగాడు రాజేష్. ఇంకా ఉంది. చక్రధర్ తీర్థ ధ్రువుల అడ్డు తప్పించాలని ఏం చేస్తాడు? దేవులో అసలు మార్పు అనేది వస్తుందా? తర్వాత ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.